గుడ్ ఈవినింగ్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో నేను మీకు కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను. దానికి ఆన్సర్ చేసిన తర్వాత మనం దానికి సంబంధించిన డిస్కషన్కి వెళ్దాం. ఇప్పుడు నేను స్ట్రైట్ అవే నేను డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. అలాగే ప్రతిసారి మనం ఇచ్చే క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటాను. అలాగే ఈసారి కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. Which of the following country is associated with intelligence satellites? ఇది ఈ మధ్యలోనే ఒక దేశం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దాని పేరు OFEC 16. అయితే దీన్ని ప్రయోగించిన ఆ దేశం ఏది? ఇంపార్టెంట్ వన్, జ్ఞాపకం పెట్టుకోండి. OFEK 16. ఆ దేశం ఏది అని క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి యూకేనా, జర్మనీ, ఫ్రాన్స్ ఆర్ ఇజ్రాయెల్. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. అది ఇజ్రాయెల్. అంటే OFEC 16 ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది అని అడుగుతారు. చూడండి, మనం భారతదేశంలో కూడా మన ఇస్రో ఎన్నో ఉపగ్రహాలని కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇతర దేశాలు ప్రవేశపెట్టిన ఉపగ్రహాలు కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. కాబట్టి అటువంటి పాయింట్స్ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు. రైట్. అయితే ఈ ప్రశ్నకు వచ్చి సమాధానం ఆప్షన్ డి, అది ఇజ్రాయెల్. రైట్. ఒక్కసారి చూడండి, ఆప్షన్ డి. రైట్. చూడండి, ఇది ఎక్స్ప్లెనేషన్ చదివేసేయండి. సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఇంటెలిజెన్స్ శాటిలైట్. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. అలాగే చూడండి, ఇక్కడ దెహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ ఇన్ ద న్యూస్. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్. చూడండి, ఇది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వన్యమృగ సంరక్షణ కేంద్రం. రైట్. సో దాని పేరు దెహింగ్ పట్కాయ్. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది అనేది క్వశ్చన్. మరి ఎన్నో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి కదా, మరి ఇన్ని శాంక్చురీస్ అనుకున్నప్పుడు ఈ ఒక్క శాంక్చురీ గురించి అంత పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నాము అని అంటే, ఈ వన్య మృగ సంరక్షణ ఈ కేంద్రాన్ని నేషనల్ పార్క్గా మార్చడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్. సో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీని కాస్త నేషనల్ పార్క్గా మార్చడం జరిగింది. రైట్. అయితే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది అనేది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి అస్సాం. చూడండి, వన్యమృగ సంరక్షణ కేంద్రం అన్నప్పుడు అది జంతువుల్ని సంరక్షించే కేంద్రం. రైట్. అక్కడ జంతువులు, యానిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్. అలాగే నేషనల్ పార్క్ అనేటప్పటికీ మనకు ఎకోసిస్టమ్ అనే కాన్సెప్ట్ మొత్తం వస్తుంది. ఆ ఎకోసిస్టంలో ఉండే ఈ ఫ్లోరా, ఫానా, అలాగే ల్యాండ్స్కేప్ వాటన్నిటినీ సంరక్షించే బాధ్యత ఈ నేషనల్ పార్క్ది. ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీ అలాగే నేషనల్ పార్క్ మధ్యలో ఉన్న తేడా. సో అంటే ఇప్పుడు వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ఉన్న దీన్ని నేషనల్ పార్క్గా దాని స్టేటస్ని పెంచడం జరిగింది. అది ఎక్కడ ఉంది అని అంటే అస్సాం అనే రాష్ట్రంలో ఉంది. రైట్. సో మనకు ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి ఇది జ్ఞాపకం పెట్టుకోండి. దాని పేరు దెహింగ్ పట్కాయ్. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది అంటే అస్సాం అనే రాష్ట్రంలో ఉంది. రైట్. సో వెరీ ఇంపార్టెంట్ వన్. అలాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీకి నేషనల్ పార్క్ గల తేడా అది కూడా మనం చూసుకున్నాము. నౌ విల్ గో అహెడ్. అలాగే రీసెంట్లీ ఇన్ విచ్ కంట్రీ ఇండియా కన్స్ట్రక్టెడ్ శ్రీ సప్తమాయి గురుకుల్ సంస్కృత్ విద్యాలయ. శ్రీ సప్తమాయి గురుకుల్ సంస్కృత్ విద్యాలయాన్ని భారతదేశం ఏ దేశానికి అది నిర్మించడంలో తోడ్పడింది? ఆన్సర్ వచ్చేసి భూటాన్, శ్రీలంక, మియన్మార్ లేదా నేపాల్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి నేపాల్. రైట్. అయితే ఈ మహావిద్యాలయ అనేదాన్ని 2009లో దీన్ని స్టార్ట్ చేస్తే నేపాల్ భారత్ మైత్రి అగ్రిమెంట్ దీని ప్రకారంగా భారత్ ఆ నిర్మాణానికి సహకరించింది. అలాగే చూడండి, అలాగే భారతదేశానికి నేపాల్కు మధ్యలో ఉన్న
ఈ మధ్యలో కొన్ని వివాదాలు తలెత్తున్నాయి. భారతదేశం నుంచి ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ నేపాల్, అలాగే నేపాల్ యొక్క ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఆయనే అనవసరమైన ఆరోపణలు భారతదేశం మీద చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. భారతదేశం ఇప్పటి వరకు కూడా నేపాల్ని ఒక్క మాట కూడా అనలేదు. కానీ నేపాల్ ప్రధానమంత్రి అయిన కేపీ శర్మ ఓలీ మాత్రం నేపాల్లో ఈ ఇబ్బంది రావడానికి, కరోనా వైరస్ రావడానికి కారణం భారత్ అనే ఒక ఆరోపణ. అలాగే భారతదేశంలో ఉన్న ప్రాంతాన్ని లింపి అధూరా, లిపి లేక్, అలాగే కాలాపాని, భారతదేశానికి సంబంధించిన ఈ ప్రాంతాలన్నింటినీ వారి రాజ్యాంగాన్ని సవరించి వారి రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. అంటే అది ఫిజికల్గా మన ఆధీనంలో ఉన్నప్పటికీ నేపాల్ చేసిన ఒక ప్రయత్నం ఇది. అలాగే ఇటీవలే చేసిన ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య ఏంటి అంటే, అయోధ్య అనేది భారతదేశంలో లేదు, అయోధ్య అనేది నేపాల్లో ఉంది అని మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు వారు చేయడం జరిగింది. రైట్. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆయన ఎన్ని సంవత్సరాలు ఆ పదవిలో ఉంటారు అనేది ఆ పార్టీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. రైట్. సో ఆయన మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి నేపాల్ ప్రధానమంత్రి మీద. అయితే పార్టీలో కూడా ఆయనకు వ్యతిరేకత పెరుగుతున్నట్టుగా సమాచారం. ఆయన ఎన్ని రోజులు ప్రధానమంత్రి పదవిలో ఉంటారో మనం వేచి చూడాలి. అయితే ఎగ్జామినేషన్లో అడిగితే కనుక నేపాల్ ప్రధానమంత్రి ఎవరు అంటే ఈరోజు వరకు కేపీ శర్మ ఓలీ. ఎప్పుడైతే ప్రధానమంత్రి మారుతారో మళ్ళీ అది ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్గా వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్ సో శ్రీ సప్తమాయ్ గురుకుల్ సాంస్క్రిట్ విద్యాలయ ఏ దేశంలో నిర్మించారు అంటే నేపాల్. రైట్. ఒకసారి చదివేసండి. ఇది నేపాల్ భారత్ మైత్రి డెవలప్మెంట్ పార్ట్నర్షిప్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఈ క్రింది రాష్ట్రాల్లో ఏది మొదటి రాష్ట్రం? దేంట్లో మొదటి రాష్ట్రము? ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ప్రతి ఇంటికి అందజేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? గుజరాత్, కర్ణాటక, తమిళనాడు ఆర్ హిమాచల్ ప్రదేశ్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. చూడండి, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉజ్వల్ యోజన అనే ఒక స్కీమ్, ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకం ప్రకారం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఈ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ని అందజేయాలి అని. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, దాన్ని అందజేయాలి అని ఒక సంకల్పంగా పెట్టుకోవడం జరిగింది. అలా ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న పథకం, ఇది కార్యక్రమం. అయితే మనకు ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ రాష్ట్రంలో ప్రతి ఇంటికి మొదటగా అందజేయబడింది అంటే ప్రతి ఇంటికి అందజేసిన మొదటి రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. క్లియర్. అలాగే సో ఉజ్వల్ యోజన పథకం అంటే ఏంటి అని అడుగుతారు. అలాగే ఈ పథకాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి ఎవరు అంటారు. ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోదీ. అలాగే ఏ రాష్ట్రంలో అన్ని గృహాలకు ఇది సప్లై చేయబడింది, కనెక్షన్ ఇవ్వబడింది అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ మొదటి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. రైట్. సో దయచేసి ఈ పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకోండి. ఎగ్జామినేషన్లో ఏదైనా అడిగే అవకాశం ఉంది. రైట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, దట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్. ఓకే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంచ్డ్ డిజిటల్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ యాప్? రైట్. ఈ యాప్ అంటే ఏంటి? అప్లికేషన్. దాన్ని తయారు చేసింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, అలాగే సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. రైట్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఈ యాప్ను తయారు చేసింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఫైన్.
సో ఈ రోజుకు ఇవి కరెంట్ అఫైర్స్. మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.